నమస్కారం. మంథని నియోజకవర్గంలో దుద్దిల్ల శ్రీధర్ గారు పూర్తిగా ప్రజల విశ్వాసాన్ని, ప్రజల ఉన్నటువంటి నమ్మకాన్ని కోల్పోయినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. దుద్దిల్ల శ్రీధర్ గారి గురించి పదే పదే మేము చెప్పడం జరుగుతూ ఉన్నది. పెద్ద మోసగాడు, ఐసుగడ్డతో చంపేస్తాడు అని చెప్తే పెడచెవిన పెట్టినటువంటి ఈ సమాజం అర్థం చేసుకుంటలేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు అర్థం చేసుకోకపోవడం నిజంగా ఇవాళ గద్ద తన పిల్లలు తానే చంపుకొని తింటది అన్నట్టు ఇవాళ స్పష్టమైపోయింది. మూడోసారి మంత్రిగా 40 సంవత్సరాలుగా రాజకీయాలలో ఉన్నటువంటి కుటుంబం వాళ్ళు పెట్టినటువంటి క్యాండిడేట్లు గెలుస్తలేరు అనేది నిర్ణయం అయిపోయింది. మంత్రి అయిన తర్వాత మొదటి ర్యాలీలోనే పెద్ద పెద్ద గొప్ప గొప్ప శ్లోకాలు చదివినాడు. నమ్మించి గొంతు కోస్తాడని చెప్పినా అర్థం అవడం లేదు. పెద్ద మోసగాడు, వెంబడి తింపుకొని చంపేస్తూ ఉంటాడని బయట వాళ్ళ ఫోన్లు ఎత్తుతాడు, కార్యకర్తల ఫోన్లు ఎత్తాడని ఇదివరకే చెప్పడం జరిగింది. ఎందుకంటే రాజకీయాలలోకి ప్రత్యక్షంగా తీసుకొచ్చి ఓనమాలు దిద్దించినటువంటి వ్యక్తులం గనక ఆ నీతి ఏందో, ఆ వ్యవహార శైలి ఏందో మాకు స్పష్టంగా తెలుసు. ఎందుకంటే ఇది దగ్గరుండి చూసినాం గనక, అనుభవించినాం కనుకనే చెప్తుంటాం, అబద్ధాలు చెప్పం మేము. మళ్ళొకసారి ఇది పూర్తిగా ఇవాళ గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఇంత నీచం అంటే, గ్రామ పంచాయతీ ఎన్నికలలో కూడా మాట తప్పిండు దుద్దిల్ల శ్రీధర్. గెలిచి ఫస్ట్ ర్యాలీలోనే ఏం మాట్లాడిండో ఒకసారి మీరు వింటే అర్థమవుతుంది. గ్రామ పంచాయతీలో ఒక్కరే కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడతారు. ఒక్కరే నేను నిలబడితే గెలుస్తా అని గతసారి కాంగ్రెస్ పార్టీ నుంచే 4-5 నిలబడితే టీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చారు. ఆ విధమైన తప్పు ఈసారి జరగకూడదు. ఒక్కరే మేము చెప్తాం, వారే నిలబడాలి. దాంట్లో కాంప్రమైజ్ ఒకవేళ అవకాశం మాకు ఉంది అని చెప్పినప్పుడు మేము ప్రేరేది చేసుకొని వారికి సరైన విధానంలో వేరే దగ్గర పెట్టే ప్రయత్నం చేస్తాం. ఏం చెప్పిండు? 4-5 నిలబడితే బీఆర్ఎస్ వాళ్ళు గెలిచారు, కాంగ్రెస్ వాళ్ళు ఓడిపోయారు అని చెప్పిండు. ఏం చేసిండు తర్వాత ఎలక్షన్లలో? ఇప్పుడు చేసిన పని ఏంటంటే, అయ్యగారు ముఖం చెల్తలేదు, ప్రజలు నమ్ముతలేరు. అర్థమైపోయిన తర్వాత పాప 30 సంవత్సరాల నుంచి జెండా పట్టుకొని తిరుగుతున్నారు కాంగ్రెస్ పార్టీలో. వాళ్ళను పక్కకు పెట్టి మా పార్టీ, మా నాయకులను, ఇవాళ కూడా మా మెంబర్షిప్తో ఉన్న వాళ్ళను ముగ్గురిని, వాళ్ళ కార్యకర్తలను కాంప్రమైజ్ చేసి యునానిమస్ చేసి మా వాళ్ళకి కండువ కప్పినావు. అంటే నీ ముఖం చెల్లుతలేదనే కదా నువ్వు కండువ కప్పినావు. దానిలో మైదుపల్లిలో పంతంగి లక్ష్మణ్, ఈయన మా బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ కలిసి నామినేషన్ వేయించారు. అక్కడ కాంగ్రెస్ వాళ్ళని విత్డ్రా చేయించాడు. నీ ముఖం చెల్లి ఉంటే, నీ ఫోటో పెట్టుకొని గెలిచాడే అని నీకు నమ్మకం ఉంటుంటే నువ్వు వాళ్ళని ఎందుకు విత్డ్రా చేయిస్తావు? కనుక పంతంగి లక్ష్మణ్ను విత్డ్రా చేయించిండు. ఇక్కడ కొండసీని చంద్రాపూర్లో ఆయన మా బీఆర్ఎస్ పార్టీ నాయకుడు. మొన్నటి వరకు ఆ ఎంపీ ఎలక్షన్లలో ఆయన కాంగ్రెస్ పార్టీలోకి పోయిండు. అక్కడ బాబు మియా అని, పాపం పుట్టుడే కాంగ్రెస్లో పుట్టిండు ఆయన. బాబు మియా అని ఒక మైనార్టీ అతను పాపం కాంగ్రెస్ పార్టీ జెండా కప్పుకొని, కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకొక పార్టీ వాళ్ళతో కూడా మాట్లాడాడు. బాబు మియాను కూర్చోబెట్టి అక్కడ కొండ సీనుని చేసిండు. జవ్వాజీ తిరుపతి మా మండల పార్టీ అధ్యక్షుడు, మన బీఆర్ఎస్ పార్టీ. అక్కడ పాపం పెద్ది రాజు అని బోడాయిగూడెం నుంచి ఉండే, తర్వాత తొల్లం శ్రీను అని పలిమెల నుంచి ఉండే. ఇద్దరు గిరిజన బిడ్డలు.
వాళ్ళని పక్కకు పెట్టి మా జవాజ్ తిరుపతిని తీసుకొని ఆయనను యునానిమస్ చేసిండు. అంటే నువ్వు మంత్రివి, ఒక్కరినే ఉంచుతా ఒక్కరినే గెలిపిస్తా అని శోకాలు చదివినటువంటి అయ్యగారు ఏం చేసినవా నువ్వు? అది మేము చెప్పింది నిజమవుతుందా కాయితలేదా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళంటే అక్కడ బానిసలుగా ఉంటారు, వాళ్ళకి అర్థం కాదు. శ్రీధర్ గురించి గొప్పగా పాప బాగా తెలివి కల్లువాడు కానీ హైదరాబాద్ లాంటి గ్రామాలలో కూర్చొని తెలివి తక్కువ మేధావులుగా చెలామణి అవుతున్నటువంటి కొంత వాళ్ళు ఈయనను కీర్తిస్తూ ఉంటారు. వీడొక దొంగ, ఒక లుచ్చా లఫంగకు మించినటువంటి వ్యక్తి దుద్దిల్ల శ్రీధర్. కనుక ఇవాళ పాపం జెండాలు కప్పుకొని 30 ఏళ్ల నుంచి వీరెంబడైతే 20 ఏళ్ల నుంచి తిరుగుతున్నారు. అయినా వాళ్ళ గొంతు కోసిండు. ఇవాళ ఏం జవాబు చెప్తాడో దుద్దిల్ల శ్రీధర్ ఈ సమాజానికి జవాబు చెప్పాలి. కనుక కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అర్థం చేసుకోండి. పాపం మీ సర్ది ఇంటికా నుంచి తీసుకొచ్చి వానింటికాడ తినిపోయి మీరు బతుకుతా ఉన్నారు. ఇంకా కూడా మీకు జ్ఞానం వస్తలేదు. ఇవాళ సర్పంచులనే ఈ విధంగా చేస్తే రేపు ఎంపీటీసీలలో జెడ్పీటీసీలలో ఏం చేస్తాడో మీరు ఆలోచించుకోండి. మీ ముఖం జల్లి ఉంటే, మీ నాయకుడి ముఖం జల్లి ఉంటే మా వాళ్ళని ఎందుకు తీసుకోవాలి? మా వాళ్ళని తీసుకొని మీ గొంతు కోస్తున్నాడు అంటే కారణం దుద్దిల్ల శ్రీధర్ మీద ప్రజలు విశ్వాసాన్ని కోల్పోయినరు. మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా 420 420 హామీలు ఇచ్చినటువంటి దొంగ దుద్దిల్ల శ్రీధర్ అనేది నిర్ణయం అయిపోయింది ఇవాళ రాష్ట్రం అంతా మంత్రి నియోజకవర్గంలో. అయినా కూడా నిన్నైతే అవమానం. మాదేపూర్లో మొన్న రాత్రి ఏమో గుడాల అరుణాన్ని అనౌన్స్ చేస్తారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మళ్ళా నిన్న హసీనా బాను అని మళ్ళీ అనౌన్స్ చేస్తారు. ఏం చెప్పాలి వీళ్ళకి? వీళ్ళకి జ్ఞానం ఉందా లేదా? అసలు ఇంత మోసమా? ఎవరిని మోసం చేస్తున్నారు వీళ్ళు? వీళ్ళ జెండా పట్టుకొని ఉపవాసం ఉండి వీళ్ళ కోసం పనిచేసినట్టు వాళ్ళ గొంతేకి వస్తున్నారు. ఎవరు గొంతు వస్తలేరు వీళ్ళు. వీళ్ళు గద్దకు మించిన వాళ్ళు. వీళ్ళు గద్దాన్ని ఒకటో రెండో పిల్లలు విడిచిపెడతారు కానీ వీళ్ళు ఎవరు విడిచిపెట్టరు. వీళ్ళు అయ్యక్క కాడి నుంచి ఇదే ఆనవాయితీ జరుగుతూ ఉన్నది. కనుక దుద్దిల్ల శ్రీధరును గొప్పగానే మూర్ఖులకు చెప్తున్నా నేను. వాళ్ళు నమ్మే కాంగ్రెస్ పార్టీ మా అమాయక నాయకులకు కార్యకర్తలకు చెప్తున్నా, వారిని నమ్మకండి. పెద్ద మోసగాడు, ఐస్ గడ్డతో చంపుతాడని చెప్పిన మళ్ళొకసారి ఇది పరిస్థితి. మళ్ళీ ఇద్దరు వీడియోలు పెడుతున్నారు, అన్నగాని ఫోటో తమ్ముని ఫోటో పెట్టుకొని పాపం ఇద్దరు వాళ్ళు మేము కాంగ్రెస్ అంటే మేము కాంగ్రెస్ అంటున్నారు. ఇది ఎక్కడ? నిన్న ఇక్కడ గాజులపల్లి, ఇది గాజులపల్లిలో ఇద్దరు. మరి ఎందుకు ఇద్దరు పెట్టుకుంటారు? ఏమైనా ఒక సస్పెండ్ చేసినావా? మరి స్టేట్మెంట్ ఇస్తావా? మరి ఎందుకు ఇయ్యలే? గాజులపల్లి ఇవో ఈ ఎగ్లాస్పూర్ వీళ్ళిద్దరు పెట్టుకున్నాడు. పాపం ఇద్దరిని చంపుతా ఉన్నాడు. ఇప్పుడు ఇద్దరు ఒక్కరు చంపుతలేడుగా. అయితేనేమో ఒక్కరిని చంపుతాడు, లేకపోతే ఇద్దరిని చంపుతాడు. ముగ్గురు తెలిసిన నువ్వు మంత్రిగా నాయన, నువ్వు మంత్రిగా స్టేట్మెంట్ ఇచ్చినావు. జ్ఞానం ఉండి ఆలోచించు కొంచెమన్నా. పాపం బతికించు. 40 సంవత్సరాల మీ కుటుంబానికి, 3 ఓట్లు ఉన్నటువంటి కుటుంబానికి, 300 ఓట్లు ఉన్నటువంటి మీ కులానికి 40 సంవత్సరాల అధికారం ఇస్తున్నారు. పాపం నీ అవ్వకు ఇక్కడ ఓటు లేదు, నీ భార్యకు ఓటు లేదు, నీ జోకర్ తమ్మునికి దాని పిల్లానికి ఓటు లేదు. అయినా వీళ్ళ భార్యలు పిల్లలు కరుడు గట్టిన తీవ్రవాదుల్లాగా మాట్లాడే వాళ్ళను అనేక రకాల పదజాలాన్ని వాడి తిడుతూ ఉన్నారు. లంజోడుక ముండోడుక అని కూడా తిడుతూ ఉన్నారు. ఒక మాజీ ఎమ్మెల్యేని పట్టుకొని నీ మత్తులో పడి. జ్ఞానం ఉన్నదా? కొంచెం ఆలోచించు. కనుక ఇవాళ నిర్ధారణ జరిగిపోయింది. 420 హామీల చైర్మన్ గా వీడు దొంగ అనేది నిర్ధారణ అయిపోయింది. దుద్దిల్ల శ్రీధర్ ఇప్పటికైనా నేను ఈ కులంలో ఉంటారా అని అంటివి కదా, మరి ఈ కులాలే కదా 85% పైబడి ఉన్నాయి. నీ కులం లేదు కదా, ఇక్కడ నీ కుటుంబం లేదు కదా. అయినా నిన్ను 20 సంవత్సరాలే నువ్వే వెళ్తున్నావు కదా. మీ అయ్యకో 15 సంవత్సరాలు, దాదాపు 40 సంవత్సరాలే మీరు వెళ్తున్నారు కదా. ఇంత మోసమా? ఇంత దగానా? కనుక ఇప్పటికైనా మంత్రి నియోజకవర్గ ప్రజలు అప్రమత్తం కావాలి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఇప్పటికి కూడా నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా. అక్కడ ఉన్న వాళ్ళు కూడా మా వాళ్ళే. మా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఎక్కువగా ఉన్నారు. అర్థం చేసుకోండి. ఇది మోసం కుటుంబం, దగా కుటుంబం. వీళ్ళు బయటి పార్టీల వాళ్ళతోటి మంచిగా ఉండడం, సొంత పార్టీ వాళ్ళని చంపడం, మోసం చేయడం, దగా చేయడం. నీ ముఖం ఒకవేళ చెల్లి ఉంటే ఎందుకు పలిమల మా పార్టీ ప్రెసిడెంట్ తీసుకున్నావు? ఎందుకు మా పంతంగి లక్ష్మణ్ను తీసుకున్నావు? ఎందుకు కొండ శ్రీను సర్పంచ్ చేసి బాబు మీ అని ఒక మైనార్టీని గొంతు కోసినవి? ఎలా ఈ సమాజానికి? మాకు చెప్పకపోయినా మంచిది, నీ కార్యకర్తల కానీ చెప్పు జవాబు. నువ్వు పెద్ద పెద్ద సిపాయి మాటలు మాట్లాడి ఒక్కరినే ఉంచుతాం, మేము ఉన్నోళ్ళే నిలబడాలి,
మాట్లాడు మాత్రం గొంతు పెద్దగా చించాను వీనికి భయపడు. పెద్ద లుచ్చ లఫంగా నువ్వు గొంతు చించంగానే గొప్పనివి కావు, నీతివంతునివి కాదు నువ్వు. కనుక పని చేస్తే నీతి చూపిస్తే గొప్పగా వర్దిల్తారు. నీ రూపం చూసి నిన్ను గొప్పోడు అనుకుంటున్నాడు. మీ అయ్య మాజీ స్పీకర్ కనుక నిన్ను గొప్పోడు అనుకుంటాడు. నువ్వేదో చదువుకొని 2 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడుతున్నావు కనుక గొప్పోడు అనుకుంటావు. కానీ నిన్న ఆయన ఎవరో చెప్తున్నారు, చెన్నూరుకు సంబంధించినటువంటి ఆయన పేరేంటిది అడ్వకేటు శరత్ గారు మంత్రిని పోయి చూడండి, ఆయన చెన్నూరు మంత్రిని పక్కకే దుద్దిల్ల సీతారు అక్కడ తట్టాడు, మట్టు వేయలేదు, పని చేయలేదని ఏదో టీవీలో కూర్చొని చెప్తున్నాడు. కనుక అటువంటి వాళ్ళు ఇప్పుడు బయటకు తీరాల్సిన అవసరం ఉన్నది. ఈ మోసగాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరీ ముఖ్యంగా మంత్రి నియోజకవర్గ ప్రజలకి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ నాయకులకి, కార్యకర్తలకి ఈ మోసగాన్ని ఇప్పటికైనా అర్థం చేసుకోండి. ఆ కుటుంబం 24 నెలలు అయిపోయింది. మొన్ననే డిసెంబర్ 3వ తారీఖు నాడు, డిసెంబర్ 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం అయితే 24 నెలలైపోయినా 24 పైసల పనిచేయలే మీ నాయకుడు. అవమానపడండి, వాని జెండా మోయకండి. మోసగాడు, దగా చేస్తాడు. మీ కుటుంబాలన్నీ కూడా ఇళ్ళు అమ్ముకోవాలి, జాగాలు అమ్ముకోవాలి, వాని జిందాబాద్ కొట్టిపించుకుంటాడు తప్ప మీ గురించి ఆలోచించడనే విషయాన్ని గుర్తుపెరగమని, ముఖం తెల్లలేదనేది నిర్ధారణ అయిపోయింది. ఇప్పటికైనా ఆలోచించమని కోరుతా ఉన్నాను. జై తెలంగాణ.